ఎంతోమంది ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అసలు ఎందుకని నా జీవితం ఇలా, ఎందుకని ఇంత దుఃఖంలో ఇలా ఉంది అని, ఈ జీవితం అసలు ఎందుకని ఇలా ఉంది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అసలు ఎందుకని నేను ఇలా, అసలు ఎందుకని నేను నా అని అనుకుంటున్న వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోరు, నాకు విలువ ఎందుకని ఇవ్వడం లేదు, ఎందుకని నన్ను విలువ ఇచ్చి చూడరు అని ఎంతోమంది బాధపడిపోతూ ఉంటారు. నీకు విలువ ఇవ్వని వారి గురించి నువ్వు ఎందుకని ఆలోచించాలి మిత్రమా? ఇది గుర్తుంచుకో, నీకు విలువ ఇవ్వని వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు, వారి గురించి అస్సలు ఆలోచించకు. నీకు విలువ ఇవ్వని చోట నువ్వు అస్సలు వాగకు. నీకు విలువ ఇవ్వని వారి గురించి నువ్వు అసలు ఆలోచించకు మిత్రమా. అసలు ఎందుకని వారి గురించి నువ్వు ఆలోచిస్తూ నీలో నువ్వే నిన్ను మోసం చేసుకుంటూ ఉన్నావు, నీలో నువ్వే నిన్ను తక్కువ ఎందుకని చేసుకుంటున్నావు. ఇక చాలు, బాధపడింది ఇక చాలు. ఎవరి గురించో ఆలోచిస్తూ జీవితాన్ని అక్కడే ఆపేసేయకు మిత్రమా. ఎవరెవరి గురించో ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు మోసం చేస్తూ అక్కడికక్కడే నీ జీవితాన్ని ఆపేయకు మిత్రమా. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో మిత్రమా. నా జీవితంలో నేను ఇలానే ఉంటే ఇక నా జీవితం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆలోచించుకో. అంతేకాని ఎవరో విలువ ఇవ్వలేదు, ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదు అని బాధపడకు. నువ్వు అలానే ఆలోచిస్తూ ఉంటే నాకెందుకని ఈ విలువ ఇవ్వడం లేదు, నన్ను ఎందుకని అర్థం చేసుకోవడం లేదు అని ఇలాగే ఆలోచిస్తూ ఉంటే ఇక నీ విలువని నువ్వు తక్కువ చేసుకున్నట్లే లెక్క. అది గుర్తుంచుకో. కనుక ఎవ్వరి గురించి కూడా ఆలోచించుకోకు మిత్రమా. నీకు విలువ లేని చోట నువ్వు అస్సలు నిలవకు, నీలో నువ్వు నిన్ను తక్కువ చేసుకోకు. అసలు ఎందుకని వీరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విలువ ఇవ్వడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఆలోచించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.